మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాలు నేడు చివరి రోజులో భాగంగా టీడీగుట్ట సమీపంలోని 14వ డివిజన్లో ఉన్నాం మనము. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కార్పొరేటర్గా ఆయనకు పార్టీ టికెట్ దక్కిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆయన మున్నూరు రాజు గారు ప్రచారంలో కొనసాగుతున్నారు. ఈరోజు చివరి రోజు భాగంగా ఆయన మాట్లాడి తెలుసుకున్నాం. ప్రచారము ప్రజలు ఎలా ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు టీడీగుట్ట 14వ వార్డు నుంచి కార్పొరేటర్గా నేను పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో ఎట్లుండే ఈరోజు ఎట్లుంది, అభివృద్ధి లేదు, ఏం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినాయి తప్ప కానీ ఇప్పుడు కొత్తగా ఏం లేవు. ఇప్పుడు హాస్పిటల్ కానీ కలెక్టర్ ఆఫీసులు కానీ అభివృద్ధి ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం చేయలేదు. కొత్తగా ఏం చేసిండ్రు ఒకటి చూపేయమనండి కాంగ్రెస్ వాళ్ళని. ఈరోజు నిలాడారు కార్పొరేటర్ చాలా కాంగ్రెస్ నిలాడారు, మంచిగా వాళ్ళు చెడ్డోళ్ళని అంటున్నాను. కానీ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు చేసింది. 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి ఏం చేసింది చూపించమని ఈరోజు మేము నా చూపిస్తాం. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ బైపాస్ కానీ రోడ్లు కానీ తర్వాత కలెక్టర్ ఆఫీసు బస్టాండ్ ఎదురుగా ఇట్లా ఏ పేషెంట్ ఊర్లో పట్టి వస్తే ఇట్లా పోయి హాస్పిటల్ అడ్మిట్ కావచ్చు, అంత పెద్ద హాస్పిటల్ కట్టినాం. ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ జరిగినాయి మీరు చూపిస్తున్నారు తప్ప ఏం లేదు. ఫండ్ ఉన్న కొన్ని వేల కోట్లు వచ్చింది. కేసీఆర్ గారు ఇంకా ఎక్కువ అడిగినందుకు ఆగింది. ఆ ఫండ్తో ఇప్పుడు మీరు స్టార్ట్ చేసారు. మేము అంతా చేస్తే మేము భోజనం అన్నం వండి పెడితే మీరు ఇస్తరాకులా అన్నం పెట్టుకొని తింటున్నారు. కష్టం చేసింది మేము, ఫలితం మీరు అనుభవిస్తున్నారు. నేనేమంటున్నా, ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాబోయే కాలంలో ఖచ్చితంగా వస్తుంది. మా ఏరియాలో టీడీగుట్టలో నేను ఈయన పుట్టినా ఇదే ఏరియాలో పెరిగినా నేను అందరిని అక్క అనుకుంటా, బావ అనుకుంటా ఉంటా. అందరితోనా చాలా మంచిగా ఉంటా. నేను బావ అంటుంటా, అన్న అంటుంటా. అందరి తన మంచిగా చాలా మంచిగా ఉంటుంది. ఈరోజు రోడ్లు కింద ఏరియాలో ఖలీల్ చౌక్ దిక్కు, కింద ఏరియాలో మధ్య దిక్కు రోడ్లు లేవు, మోరీలు లేవు. పరిస్థితి ఏంటంటే నేను ఎన్ని రోజుల నుంచి మంచిగా మీద వస్తున్నా, అందరు మంచిగా ఉన్నారు అనుకున్నా. కానీ కింద ముస్లిం ఏరియాలోకి పోతే ముస్లింలో ఇండ్లు చూస్తే ఇంత ఘోరం అంటే నూకలు తింటున్నారు. ఇండ్లు లేవు, వర్షాలు వస్తే మోరీల వాసన, ఇంటి ముందర మోరీ ఆడనే వండుకున్నారు చిన్న ఇండ్లు. నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. నేను ఒకవేళ గెలిస్తే ఫస్ట్ కింద ముస్లిం ఏరియా ఖలీల్ చౌక్ ఏరియాలో ముస్లిం ఏరియా మాస్ ఏరియా ఉంది, ఆ ఏరియాని ఫస్ట్ స్టార్ట్ చేస్తా. తర్వాత రోడ్లు కానీ మోరీలు కానీ ఇప్పుడు ఆడ దర్గా ఈడ 2 దర్గాలు ఉన్నాయి. నేను ఫస్ట్ దర్గా పోయి మొక్కినాక నేను క్యాన్వాసింగ్ స్టార్ట్ చేసిన 30 కప్పిన దర్గాలు. ఈరోజు ఇంతమంది కౌన్సిలర్ వేసిన చాలా మంచి ఎవరు చేయలే. ఈరోజు దర్గా గురించి నేను పట్టించుకొని నేను గెలిస్తే మాత్రం 2 దర్గాలకు నా చేతనంత వరకు నేను అభివృద్ధి చేస్తాను అంటున్నా. తర్వాత నాగా డాక్టర్ ఇల్లు ఉంది ఆడ, నాగా డాక్టర్ ఇంటి ముందల మేము గతంలో బిడ్ చేసి చేద్దామనుకున్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా చేపిస్తాను. నేను ఇంత మునేరు గెలిపించినప్పుడు నేనే గెలిపించిన మునేని. గతంలో నేను అందరికి మాట ఇచ్చిన, అది మునేరు చేయలేకపోయాడు. ఇప్పుడు ఈసారి ఏదైనా మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా నేను ఒకవేళ కార్పొరేటర్ గెలిస్తే ఫస్ట్ ఆ రోడ్ వేస్తా బిడ్ చేసి. కొత్తగంజి టీటీవీ నుంచి కొత్తగంజి వరకు రోడ్డు నాగా డాక్టర్ ఇంటి ముందర ఉంది, ఆ రోడ్ వేపిస్తా, అభివృద్ధి చేస్తా. పిల్లలకు చదువుకునికి ఒక తన ఏడాన ఏర్పడిస్తా. హిందువులకు సపరేట్ ఇస్తాం, ముస్లింలకు సపరేట్ ఇస్తాం. మాకు స్టేడియం లేదు, స్టేడియం పోవాలంటే చాలా దూరం పోవాల్సి వస్తుంది. ఇప్పుడు కోయిల్కొండ రోడ్డు గుట్టలులా ల్యాండ్ ఉంది. మేము ఇంతకుముందు గతంలో మా శ్రీనివాస్ గౌడ్ గారికి చెప్తే చేద్దామన్నాడు. నెక్స్ట్ మనం గెలుస్తున్నాము, చేద్దాము. గ్రౌండ్ పెద్దగా 10 ఎకరాల్లో గ్రౌండ్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఏదో పరిస్థితి బాగాలేక ఓడిపోయినాము. ఈరోజు టీఆర్ఎస్కు మంచిగా ఉంది. టీఆర్ఎస్ నాకు తెలిసిన వాడికి మొత్తము మహబూబ్నగర్ జిల్లాలో దాదాపుగా 30 నుంచి 34, 35 మా కార్పొరేటర్ గెలుస్తాము. ఈరోజు మున్సిపల్లో మాదే పెద్దతనం ఉంటుంది. ఏదేమైనా మేము పబ్లిక్ చేస్తాము. నేను బీ సంఘం జిల్లా అధ్యక్షుని, లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని. ఒకవేళ ఏదైనా గవర్నమెంట్లో వర్కులు కాకుంటే నా గేరి వరకు ధర్నా చేస్తాను. నేను కలెక్టర్ని ముట్టడి చేస్తా. ధర్నాలు చేసినా మా గేరిని వర్కులు చేసుకుంటా. ఒకవేళ గవర్నమెంట్ 100% మా గవర్నమెంట్ వస్తుంది. మా గవర్నమెంట్ రాకున్నా ఎవరు గవర్నమెంట్ వచ్చినా ధర్నాలు చేసి మా గేరికి పనులు చేపిస్తాం. పిల్లల స్కాలర్షిప్లు కానీ, హాస్టల్ల ఫీజులు కానీ, స్కూల్ ఫీజులు కానీ అన్నీ తక్కువ ఇప్పిస్తాం. మా గేరిని ప్రతి ఒక్కరు ఏమనాలి, అరే టీడీగుట్ట 14వ వార్డు ఏం రానైనా ఇట్లుంది అనాలి. ఆ విధంగా చేస్తా. అభివృద్ధిని ఎంత విధంగా చేస్తా అంటే పిల్లలని కానీ చాలామంది మాస్ ఉంది, మాస్ని అందరు మంచిగా. ఇప్పుడు రామరాజు బ్యాటరీ ఉంది, బ్యాటరీ ఇక్కడ కమిటీలు పెడతా. ఎవరైతే బీదోళ్ళు ఉంటారో తిన్నికే లేని పరిస్థితి ఉన్న వాళ్ళకి చేతనంత నేను సాయం చేస్తా. రాబోయే కాలంలో ఊహించినంత అభివృద్ధి చేస్తా అని కోరుతున్నా. 14 వార్డు హిందూ ముస్లింలు అందరికీ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా నా కోట్లు వేసి గెలిపిస్తే నేను మీ రుణం తీసుకుంటానని చెప్తున్నా. నన్ను గెలిపించండి. నేను మీ సొంతం కొడుకులాగా, తల్లిలాగా, తమ్ముళ్ళలాగా, అక్కలాగా, బావలాగా అందరితోనున్నా. నేను ప్రతి ఒక్కరితో మంచిగా ఉన్నా, కాంట్రవర్షన్ లేవు. ఉట్టిని ఏమేమో చెప్తున్నారు.
ఇంకోటి కొంతమంది ఏమేమో అభివృద్ధి చెప్తున్నారు. ఎవడిస్తాడు అవన్నీ? ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ చెప్పాలి. రూలింగ్ గవర్నమెంట్ ఇండిపెండెంట్ వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అవన్నీ అంటే నేనేమంటే రెండు సంవత్సరాలుగా 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది. ఏం అభివృద్ధి జరగలేదంటావా? జరగలేదు. ఏం జరిగింది చెప్పండి, ఒక్కటి చూపించమనండి. అభివృద్ధి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధి ఉంది. కలెక్టర్ ఆఫీసులు కానీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్, అంత పెద్ద హాస్పిటల్ ఎవరైనా కట్టినంత వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ చెట్లకు నీళ్ళు పోయినకే పైసలు వెళ్తాను. గవర్నమెంట్ రోడ్ పక్కల అబుల్కర్ దర్గా దగ్గర చెట్లు పెట్టిండు శ్రీనివాస్ గౌడ్ అన్న, ఆ చెట్లకు నీళ్ళు పోయినకే వెళ్తాను. ఎండిపోతున్నాయి చెట్లు. నేనేమంటున్నా, టీఆర్ఎస్ గవర్నమెంట్లో అభివృద్ధి అయినంత కాంగ్రెస్ గవర్నమెంట్ కాలేదు. ఒకవేళ అయిందంటే ముఖాముఖి కూర్చుంటా నేను. వాళ్ళు ఏం చేసినారు అభివృద్ధి చూపించమని నేను నన్ను చూపిస్తా. ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎంత అభివృద్ధి జరిగిందనేది నేను చూపిస్తా. వాళ్ళని చూపించమనండి. ఈరోజు ఇగో ఇంతమంది వచ్చిండ్రు, అభిమానంతో వచ్చిండ్రు. ఎందుకంటే మావోని గెలిపించుకున్నానని హిందూ ముస్లిం అందరు కలిసి చేస్తున్నారు. చాలామంది ఊహించనంత మెజార్టీతో గెలుస్తాను నేను. అందరూ ఏమనుకుంటున్నారు కానీ ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి టీఆర్ఎస్ను పోటీ చేస్తున్నాను కాబట్టి 100% టీటీ గుట్టల మున్నూరు రాజు జెండా వాతుతాడు. టీఆర్ఎస్ జిందాబాద్, జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్. 14వ వార్డులో ప్రధాన సమస్య ఏంది? టీడీగుట్ట చించోలి రోడ్. ఇది ఆ గేటు పడితే కొంత ఇబ్బంది పడతారు రహదారి. దానికి మీరేమైనా కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడు గతంలో మేము శ్రీనివాస్ గౌడ్ గారిని మినిస్టర్ ఉన్నప్పుడు తోలుకొచ్చినాము, అది రాపిచ్చినాం. ఏమంటే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తేనే అది బిడ్ చేద్దాం అనుకున్నాము. అనుకోకుండా ఓడిపోయినాం కాబట్టి మంచిగా వీళ్ళు చేసిండ్రు ఒప్పుకుండు. ఇక్కడ స్కూల్ మీద రోడ్లు అంత పెద్ద రోడ్డు చూడండి, గింతలు ఉన్నాయి అంతా. ఇది గవర్నమెంట్ ఒకవేళ అదే ఇప్పుడు ఒకవేళ టీఆర్ఎస్ ఉంటే అది రోడ్ వేపిస్తుండే మొత్తం. పిల్లలు కింద పడుతున్నారు, స్కూల్కి పోయే పిల్లలు, ట్యూషన్కి పోయే పిల్లలు కింద పడుతున్నారు. అక్కడ ఈరోజు ఏం అభివృద్ధి చేసింది ఒకటి చూపించమనండి, మేము చూపిస్తాం. వాళ్ళని ముఖాముఖి కూర్చుందాం, రమ్మనండి, చూద్దాం. మళ్ళీ 14వ వార్డు టీటీగుట్ట నుండి కార్పొరేటర్గా తనను ఘన విజయంతో భారీ మెజారిటీతో గెలిపిస్తే వార్డును మరింత అభివృద్ధి చేస్తానని మున్నూరు రాజు పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో టీటీగుట్ట ప్రాంతం నుండి.